నేను చెప్పిన టైంలో జస్ట్ రింగ్ ఇస్తానంటే ఆడు ఆపాలి. ఆ టైంలో మైక్ చెక్ చేసుకుంటున్నట్టు ఉండాలి. ఈ లోపు నేను గబగబా 2-3 నిమిషాలు మాక్ లైవ్ చేసేసుకుంటా. ఆ తర్వాత ఆడికి సిగ్నల్ ఇస్తే ఆడు మళ్ళీ మైక్ ఆన్ చేసుకుంటాడు, పాటలు అవి పెట్టుకుంటాడు. ఇది నేను పంపించేసుకుంటా. ఇది నా స్ట్రాటజీ. అంటే మరి మనం పని జరగాలి కంపెనీకి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇవన్నీ వ్యూహం. అట్లాగా వీళ్ళకి అట్లాంటిది ఐడియా ఉండాలి కదా, కష్టం నడిచిపోయింది. అట్లాగా మొత్తం వాళ్ళు పాపం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లైవ్లు ఇవ్వడం అయిపోయాక ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముందుదంతా నేనే నా స్టూడియో నుంచి ఇస్తే అది విజువల్స్ పెట్టుకోవడం వాళ్ళది. విజువల్స్ బాక్స్లో అది వేసుకుని ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి గారు ఆ రోజున వాస్తవంగా 2 hours 2.5 hours లేట్ అయింది. ఎందుకు? ఆయన టైంకే బయలుదేరారు. ఆయనకే ఈ ట్రాఫిక్ లో వెళ్ళడం కష్టమైపోయింది, దాంతో లేట్ అయిపోయింది. అది సహజం ఈ హీరోలకు సంబంధించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే టైంకి చేరగలుగుతారంటే కష్టం. అందులో ఈ విజయ్ది కూడా ఏమైందంటే ఏది మన బస్సు యాత్ర టైప్ అనమాట. మీకోసం విజయ్ అని ఏదో పేరు పెట్టుకున్నాడట. అందులో భాగంగా అతను దారిలో 10 మంది జనం ఉన్నప్పుడు ఆగటం, అది ఎట్లా ఉంటుందో నేను బాలయ్య చూసా. నేను చెప్పినట్టు ఇందాక ఆ పరిటాల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తే 1 hour లో వెళ్లాల్సిన ప్లేస్ కాస్త 4.5 hours పట్టింది. ఏంటంటే ప్రతి